మిస్పా గాస్పల్ ప్రేయర్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న స్వస్థత విడుదల కూడిక ఈ గొప్ప అవకాశాన్ని మీరెవరూ కూడా వదులుకోవద్దు. తాడిపత్రి గ్రామంలో ఈత తోటలో నవంబర్ 6వ తారీఖున సాయంత్రం 6 గంటలకు దైవజనులు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. బ్రదర్ నవీన్ రాజ్ గారు దేవుని చేత అద్భుతంగా వాడబడుతున్నారు. చీకటి శక్తుల చేత బాధింపబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. దెయ్యపు శక్తుల చేత బాధింపబడుతున్నారు, విడుదల పొందుతున్నారు. అనేకమైన రోగముల చేత పీడింపబడుతున్న వారు స్వస్థత నొందుతున్నారు. దైవజనులు ప్రార్థిస్తుండగా యేసుక్రీస్తు నామంలో అద్భుతములు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈత తోటలో జరుగుతున్న ఈ స్వస్థత ప్రార్థనకు మీరందరూ రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నవారు పాస్టర్ కె ఇస్రాయేల్ గారు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని క్రైస్తవులైన మీరును దేవుని ప్రేరట పిలువబడుతున్న మీరందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం మీ కొరకే. స్వస్థత విడుదల కూడిక అద్భుతమైన రీతిలో జరగబోతున్నది. 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, నవంబరు 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ప్రేమపూర్వకముగా ఆహ్వానం. ప్రతి ఒక్కరూ రావలసిందే. ఏ మతము భేదము లేదు, ఏ కుల భేదము లేదు. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు పాస్టర్ కె ఇస్రాయేల్ గారు. కాబట్టి సహోదరులారా, స్వస్థత విడుదల కూడిక ఈ గ్రామంలో జరగడానికి దేవుడు కృప చూపించారు. అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో జరగబోతున్న ఈ ప్రార్థనకు మీరందరూ ఆహ్వానితులే. మిమ్మల్ని ఆహ్వానిస్తున్న వారు పాస్టర్ కె ఇస్రాయేల్ గారు ప్రేమపూర్వకముగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి నవంబర్ 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ఈత తోటలో స్వస్థత ప్రార్థన జరగబోతున్నది. దైవజనులు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. బ్రదర్ నవీన్ రాజ్ గారు దేవుని చేత బహుగా వాడబడుతున్న దైవజనులు మన కొరకు మన గ్రామము తాడిపత్రి గ్రామం వస్తూ ఉన్నారు. ఈత తోటలో 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మీరందరూ ప్రేమపూర్వకముగా రావాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఏ సమస్యల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి రోగాలతో ఉన్నా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. స్వస్థత కూడిక